మార్కెట్ శివాలయం అనొచ్చా? మార్కెట్ శివాలయం. కౌశికస అంటే కుశవంశీయులు, విశ్వామిత్రుడి పరంపర కుశవంశీయులు. రామచంద్రమూర్తి చెప్పాడు కదా మమ్మల్ని అందరినీ కౌశికులు అని పిలుస్తారని చెప్పేసి అన్నారు కదా విశ్వామిత్రుడు. రామచంద్రమూర్తి చెప్పారు కుశవంశీయులు అని మాట్లాడేవారు. కౌశికస అన్నారు కదా. ఇది శివాలయం, మార్కెట్ శివాలయం. మేను నామ వైభవంబులను పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవు యనువచన సత్యమును రఘువరని ఎడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల చేసినటి నీ మది నెరింగి సంతతంబునను గుణభజనానంద కీర్తనము చేయువారు ఎందరో మహానుభావులు. ఓ రామచంద్రమూర్తి, నువ్వు లేవు, నువ్వు రావు, నువ్వు ఉన్నాదన్నదే అబద్ధం అని ఏ మతాలైతే చెబుతున్నాయో వాటన్నిటినీ కళ్ళ చేసి అబద్ధం చేసి పరాక్రమ ధైర్యముల శాంత మానసముచే ధర్మస్థాపన చేయడం కోసం తిరిగి వచ్చేటువంటి నీ గుణభజనానంద కీర్తనము చేసేవారు మహానుభావులు అన్న శమన వైరి సాక్షిగా నమస్కారం అండి అయ్యా. నా పేరు వీరరాఘవరెడ్డి, గోత్రం మహిపాల, ప్రవర కాశ్యప, వంశం ఇక్ష్వాకు. అయ్యా నమస్కారం. మనందరూ ఈరోజు మార్టేరు గ్రామంలో శివాలయంలో ఉన్నాం. ఇక్కడ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారి పేరు, వారి గోత్రం మనం తెలుసుకుని రామరాజ్య స్థాపనకు వారు ఏ రకంగా సహకరించగలరు అనే విషయాలతో పాటు మీకు వివరించే ప్రయత్నంలో భాగంగా వచ్చున్నామండయ్యా. నమస్కారం మహాత్మా. తమరి పేరు గోత్రం చెప్పి ఈ ఆలయం విశేషాలు క్లుప్తంగా ఒక 2 లైన్లో చెప్పండి స్వామి. ఎందుకంటే చూసే వాళ్ళు కూడా ఎక్కువ సమయం లేదు, అందరూ బిజీ అండి. దే ఆల్ ఆర్ ఇన్ సర్వైవల్ ట్రాప్. దైవీ హేషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి. సమయం లేదు కదండి అయ్యా, ఒక 2 ముక్కలో క్లుప్తంగా చెప్పండి మహాత్మా. భక్త మహాశయులందరికీ కూడా మనవి, అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు రామరాజ్య స్థాపన కార్యక్రమం సందర్భంగా మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చేయడానికి మీరందరూ కూడా ముందుకొచ్చి దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగా ఈ ప్రచారం చేసేవాళ్ళు, ఈ ధైర్యం ఇచ్చేవాళ్ళు లేక ఈ ఇబ్బందులన్నీ మనం ఎదుర్కొంటున్నాం. ప్రతిఘటించే శక్తి ప్రతి మానవుల్లోనూ, ప్రతి హిందువుల్లోనూ ఈ యొక్క శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ చైతన్యం తీసుకురావడానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషం. అందరికీ కూడా శుభాభినందనలు. కౌశికస గోత్రం మాది. కౌశికస గోత్రం నా పేరు. కౌశికస గోత్రం నా పేరు రోహిణి వెంకట నాగ సత్యకుమార్ శర్మ. మేము వైదిక స్మార్తాగమనం ప్రకారంగా ఈ దేవాలయంలో మా తాత ముత్తాతల నుంచి కూడా దైవ కార్యంలో ఈ సేవ చేసుకుంటున్నాం. ఆ రోజు నుంచి కూడా మా తాతలు తండ్రులు మేము కూడా ఈ స్వామివారికి ఈ బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయం ఇది మార్టేరు శివాలయం అంటారు. మార్టేరు శివాలయం అంటే చుట్టుపక్కల అందరికీ కూడా బాగా అందరికీ తెలుసు. అందరూ కూడా ఇక్కడ విశేషమైన కార్యక్రమాలు, అభిషేకాలు, పూజలు, మహాశివరాత్రులు, మహాశివరాత్రులు, అమ్మవారి కుంకుమ పూజలు అవి కూడా విశేషంగా జరుగుతాయి. దసరా పూజలు అన్నీ కూడా విశేషంగా జరుగుతాయి. కాకపోతే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ స్వామివారు అమ్మవారు కూడా వెనకాల బ్రహ్మగుండం అనే ఒక చెరువు ఉందండి. వెనకాల తటాకం అంటారు దాన్ని సంస్కృతంలో. ఆ తటాకంలో ఈ విగ్రహాలు ఎవరు అందులో వచ్చారో తెలియదు. అందులో దొరికేయండి ఆ విగ్రహాలు. పూర్వంలో మన పెద్దవాళ్ళు ఆ యొక్క చెరువు తీస్తుండగా చెరువులో దొరకగా ఆ విగ్రహాలని ప్రతిష్ఠ చేశారు. అప్పుడు ఈ యొక్క తటాకాన్ని బ్రహ్మగుండము అంటారు. అలాగే స్వామివారి పేరు కూడా బ్రహ్మేశ్వర స్వామి. ఈశ్వరుడు అమ్మవారు పక్క పక్కన ఉండటం వల్ల
ఉమాదేవి అంటే ఉమా బ్రహ్మేశ్వర స్వామి అని పేరుతోటి కొలవడం జరుగుతుంది. ఈ ఉమా బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఎవరైనా ఏదైనా అనుకున్నట్లయితే ఒక 41 రోజు ఏదైనా పూజాది కార్యక్రమాలలో భాగంగా వారు దర్శనాన్ని చేసుకుని వారు అనుకున్నది నెరవేర్చుకునేటందుకు స్వామివారి అనుగ్రహం కృప ఎప్పుడూ కూడా ఉంది. ఆ యొక్క శక్తి స్వామివారికి ఉన్నది. అంచేత ఇక్కడ అందరూ కూడా చాలా విశేషంగా పూజాది కార్యక్రమాలు విశేషంగా కూడా ఈ ఊళ్ళో అందరూ జరిపించుకుంటారు. అలాగే ఈ స్వామివారి పేరుతో ఊళ్ళో చాలామందికి బ్రహ్మేశ్వరుడి, బ్రహ్మేశ్వరరావు, బ్రహ్మాజీ అనే పేర్లతో కూడా ఊళ్ళో చాలామంది భక్తులందరూ కూడా పెట్టుకుని వారి నామధేయంతో ఎంతో అభివృద్ధిలో ఉన్నారు. ఈ గ్రామం ఇంకా అభివృద్ధి అవుతూ ఉంది, ఇంకా అభివృద్ధి అవ్వాలి. ఈ యొక్క స్వామివారి కృప అందరికీ కావాలని కోరుతూ అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు. స్వామి, రామాయణంలో వాలితో రాముడే స్వయంగా ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని అన్నాడని తమబోటి పెద్దలు చెప్పగా విన్నాం మేము. ఆ ఇక్ష్వాకు వంశీయులు అంటే ఏ ఏ గోత్రాల్లో ఉన్నారో తమకి ఏమైనా అవగాహన ఉందా? చూడాలన్నది ఈ ఆలయ స్వామి, మనకి భగవద్గీతలో 18వ అధ్యాయంలో 43వ శ్లోకంలో శౌర్యం తేజు ధృతృదాక్షం విద్యే చాపే పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావం. క్షత్రియులకు ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆ లక్షణాల గురించి చెప్పుకుందాం భగవద్గీతలో. అలాంటి లక్షణాలు కలిగిన క్షాత్రం కలిగిన వారు ఈ ఆలయ పరిధిలో మీరు అర్చకత్వం చేస్తున్న ఇన్ని సంవత్సరాలు ఎవరినైనా గుర్తించున్నారా? ఇక్కడ దగ్గరలో అయితే పెనుగొండలో ఉన్నారు. పెనుగొండ క్షత్రియులు కదా మీరు. క్షాత్రం కలిగిన వారండి. శౌర్యము, తేజస్సు, దృఢ నిశ్చయము, ఇంద్రియ నిగ్రహము. అంటే అలా కాదు. ఒకవేళ రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమరి, కుమరి ఎవరైనా వారిలో క్షాత్రం ఉంటే శౌర్యం, తేజో, ధృతృదాక్షం, యుద్ధే, చాప్య పలాయనం, దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావం. ఈ లక్షణాలు ఎవరికి ఉంటే వారు క్షత్రియులండి. అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం తాను ఇవ్వడానికి, తీయడానికి సిద్ధపడేవారే క్షాత్రం ఉన్నవారు క్షత్రియులు. అలాంటి క్షాత్రం కలిగిన వారు మీ అర్చకత్వం చేస్తున్న ఇన్ని సంవత్సరాల్లో మీ ఆలయ పరిధిలో మీరు ఎవరినైనా చూసున్నారా? ఎవరు చూడలేదు. క్షాత్రం కలిగిన వారే ఈ పెను ఏమంటారు మార్పేరు గ్రామంలో క్షాత్రం కలిగిన వారే క్షత్రియులు అంటలేదు నేను. క్షాత్రం కలిగిన వారు క్షత్రియులు వేరే. అంటే ఆ ఇంటి పేరుతో ఆ వంశ పరంపరంగా వస్తున్న క్షత్రియులు వాళ్ళని అడగట్లేదండి. అది రెడ్డైనా, కమ్మైనా, కాపైనా, మాలైనా, మాదిగైనా ధర్మస్థాపన కోసం ప్రాణం ఇవ్వడానికి, తీయడానికి సిద్ధపడే గుణం ఎవరికైనా మీరు గమనించారా? అలా లేదండి. మీరు గమనించలేరు. స్వామి, ఇప్పుడు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఈ 2047 కల్లా మా దేవుడు రాజ్యం చేయడం ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇది తమరు ఏమన్నా విన్నారా? విన్నాను. దానికి ప్రతిఘటనగా మీరు ఏమైనా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారా? ఎందుకంటే వారి బోధకులు వారి మత ప్రార్థనా మందిరాల్లో వారు దేవుడిని ఎలా విస్తరించుకోవాలి, ఈ దేశాన్ని ఎలా కబ్జా చేయాలో ప్రణాళిక ఉన్నారండి. మరి మా ఆలయాల్లో ఉండేటువంటి మీ బోధకులుగా మీరే కదా మాకు ఆలయానికి వస్తే మీరు దర్గా లేరు ఇక్కడ మాకు బోధించేవారు మీరే కాబట్టి అలాంటి మీరు ఎదుర్కోవడం కోసం ఏమైనా ప్రణాళిక వేసుకున్నారా? మరి స్వామి ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. వాటి ఏదైనా పూజాది కార్యక్రమం నిర్వహిస్తే ఈ రకంగా మీరు అభివృద్ధి అవుతుంది, మీ వంశం వృద్ధి అవుతుంది అని చెప్పి కార్యక్రమాలు. చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడాసుగ సంభవుడు మ్రొక్క కదని తమ్మునిచే. చదువులన్నీ తెలిసి శంకరాంశుడైన సదయుడాసుగ సంభవుడు మ్రొక్క కాదని నీ తమ్మునిచే బల్క చేసేటివి కాకను త్యాగరాజుతో మాటలాడ మోడిగలదా రామయ్య అన్నాడంటే శమన వైరి. అన్ని చదువులు చదువుకున్న శంకరుడే స్వయంగా హనుమంతుడి రూపంలో వచ్చి నీకు మొక్కితే నువ్వు మాట్లాడకుండా మీ తమ్ముడితో మాట్లాడిపించేవాయా అన్నాడంటే. నిజంగా శంకరుడు హనుమంతుడి రూపంలో వస్తే సహాయం చేయడం కోసం రావణాసుడు సహాయం చేయాలి, అన్ని పూజలు చేశాడు కాబట్టి. అంటే ఇక్కడ పూజలు ఎన్ని చేసినా సన్మార్గం లేకపోతే ఉపయోగం లేదు కాబట్టి ఆయన యుద్ధానికి వచ్చాడు, దుష్ట శిక్షణ చేశాడు. అంటే ఇప్పుడు పూజలతో కాదండి, దుష్ట శిక్షణ చేయాల్సిన సమయం ఏర్పడింది కాబట్టి, చేసే శక్తి కాదు అవసరం ఏర్పడింది కాబట్టి రామరాజ్యం ఒకటి కాన్స్టిట్యూట్ అయిందండి. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా రామరాజ్యం ఏర్పాటు అయిందండి. అయ్యా భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా అయ్యా మిగతా గ్రామాల్లో ఉండే అర్చక పురోహితులు అందరూ గమనించండి. ఎవరైతే లోపల వివాద వికృత వృషభాన్ని వృషభధ్వజంగా ధరించున్నాడో ఆ వృషభధ్వజుడి మాటగా భావించండి. ఎవరు వివాదీకృత గాంధారాన్ని
గరుడ ధ్వజంగా ధరించారో ఆ గరుడ ధ్వజుని మాటగా భావించండి. మీ ఆలయాల్లో ఇప్పటికే ఈ పని మొదలు పెట్టి ఉండకపోతే ఎవరైతే క్షాత్రం కలిగిన వారు ఉన్నారో వారు ఏ వర్ణంలో ఉన్నా ఏ గోత్రంలో ఉన్నా మహాత్మా క్షాత్రం కలిగిన వారిని గుర్తించి రామరాజ్యంలో సైన్యాన్ని అనుసంధానం చేయించండి. వారి పోషణ కోసం భగవద్గీత 18వ అధ్యాయంలో 44వ శ్లోకంలో పేర్కొనబడిన వైశ్యులను కృషి గోరక్ష వాణిజ్యం, కృషి వ్యవసాయం గోరక్షణ వాణిజ్యం ఈ 3 ఎవరు చేస్తే వారు వైశ్యులు. రెడ్డి కమ్మ కాపు మాల మార్గని తేడా లేకుండా వైశ్య బ్రాహ్మణ క్షత్రియ తేడా లేకుండా ఈ 3 పనులు ఎవరు చేస్తే వారు వైశ్యులు. ఈ వైశ్యులను శూద్రులను పోషణ నిమిత్తం ఆ క్షత్రియులకు అనుసంధానం చేసి ఈ 3 వర్గాల వారిని రామరాజ్యానికి అనుసంధానం చేసే బాధ్యత మీరు మీ ఆలయాల్లో మీ గ్రామాల్లో మీ అర్చక పురోహితులు కూడా తీసుకోండి. ఎందుకంటే భగవద్గీత 18వ అధ్యాయంలో 42వ శ్లోకంలో చెప్పబడి ఉంది. క్షేమో ధమస్తప శౌచం శాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఎవరికి ఉంటే వారు బ్రాహ్మణులు అని చెప్పబడి ఉంది. కాబట్టి ఆ మొదటి వర్ణంగా ఈ పాత్ర మీరు పోషించాలని మా విన్నపం స్వామి. నేటి నుంచి ఒక 15 రోజుల లోపల ఈ పెనుగొండ ఈ శివాలయం తరపు నుంచి ఒక్క సైనికుడిని అయ్యా రామరాజ్యానికి ఇవ్వండి. ఈ పోషణ బాధ్యత చూసుకోమని ఆ వైశ్యుల్ని శూద్రుల్ని ప్రేరేపించండి. మీ మాట వినకపోయినా మా టీం మెంబర్స్ మీకు టచ్లో ఉంటారు. ఏ సహాయ కార్యక్రమం కావాల్సిన మేము కూడా మీకు అందుబాటులో ఉంటాం. మహాత్మా ఈ జిల్లాకు పాలకులుగా దాడి కోమలరాణి గారు ఉన్నారు. రామరాజ్య పాలకులుగా రామరాజ్యం.net అనే వెబ్సైట్లోకి వెళ్తే మీ జిల్లా పాలకులు రామరాజ్య పాలకుల వివరాలు ఫోన్ నెంబర్ గోత్రం పేరు అన్ని అందుబాటులో ఉన్నాయి. అర్చక పురోహితులు నమస్కారం అండి అయ్యా. వివాద వికృత రిషభం అనబడే వృషభ ధ్వజానికి వృషభ ధ్వజుడికి గరుడ ధ్వజానికి గరుడ ధ్వజుడికి కొంచెం సహకరిస్తారని మనకి విన్నపం. మనకి వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడు రాముడికి కథ చెప్తాడు. ఏం చెప్తాడు? రామచంద్రమూర్తి బ్రహ్మకి కుషుడు అనే కుమారుడు ఉన్నాడయ్యా. అయ్యా వినండి స్వామి. బ్రహ్మకి కుషుడు అనే కుమారుడు ఉన్నాడు. ఆ కుషుడికి కుశాంబుడు కుశనాభుడు అద్వక్త రజుడు వసుడు 4 కుమారులు ఉన్నారు. అందులో కుశనాభుడికి మా నాన్న గాదిరాజు పుట్టాడు. గాదిరాజుకు నేను మా అక్క జన్మించాము. మమ్మల్ని అందరినీ కౌశికులు అని పిలుస్తారు అన్నారు కదండి. ఇదిగో ఆ కౌశికులు వీరే, ఆ కుశవంశీయులు వీరే. చెప్పిన గోత్రంలో కౌశికస అన్నారు కదా. ఆ కుశవంశీయులు విశ్వామిత్రుడి పరంపర అన్నమాట అండి అయ్యా. అందుకనే మనకి మంచిగా మాట్లాడే